మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఒక వార్త కలకలం పెట్టడం జరుగుతున్నది. కొంతమంది ప్రముఖ జ్యోతిష్కులు షష్టాష్టక కూటమి ఏర్పడుతుంది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. దీనివల్ల మరొక వైరస్ రావడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఒక విపరీతమైనటువంటి భయాందోళన జరిగేటువంటి పరిస్థితి ఉంది. మరొక కరోనా లాగా ఇది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది అని చెప్పి చాలా మంది కూడా చెప్పడం జరుగుతున్నది. ఒక మాట గుర్తుంచుకోండి, ఇది మనకు చలికాలము, అంటే సుమారుగా కూడా అందరి శరీరాలు కొంత జలుబుతో ఇబ్బంది పడతాయి. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో. అందరికీ కూడా గొంతు తడి ఆరిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది కొందరికి. వారి వారి జాతక రీత్యా కావచ్చును, వారు చేసుకునేటువంటి అలవాట్లకు కానీ, అదేవిధంగా దగ్గు కొన్ని సందర్భాలలో పొడి దగ్గు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ప్రతి చలికాలంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నారయ్యా అంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే దగ్గు తీవ్రత కానీ, అదేవిధంగా మనకు అధిక మొత్తంలో జలుబు కానీ, జ్వరం కానీ, అదేవిధంగా జలుబు కానీ, జ్వరం కానీ, దీంతో పాటు రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, ఇది సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలు మాత్రమే కలిగి ఉంటుందని మనకు ఇక్కడ న్యూస్లో తెలవడం జరుగుతున్నది. ఫ్లూ లక్షణాలు జలుబు ఉన్నవారు మాస్క్ ధరించాలి, అదేవిధంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటివి ఉన్నది. ఒక వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పి చైనాలో విజృంభిస్తున్నటువంటి HMPC అనేటువంటి వైరస్ ఇది. సో ఇక్కడ ముఖ్యంగా కూడా ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు అని మాత్రమే చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. ఎందుకంటే మరో కరోనా అని కానీ, లేదా ఇంకొకటని కానీ, మరొకటని కానీ కొందరు, ఎందుకంటే మనకు మెసేజ్ చేయడం కానీ, అదేవిధంగా కాల్స్ చేయడం కానీ ఉన్నటువంటి కారణం చేత మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఈ యొక్క వీడియో. కనుక ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఎందుకంటే 6 గ్రహాలు మినిమం కలిసి ఒక 41 days కానీ, ఒక 3 months కానీ ఉంటే దానికి సంబంధించినటువంటి పరిణామం అనేటువంటిది ఏర్పడుతుంది. జస్ట్ చంద్రుడు ఇలా కలిసి ఇలా ట్రావెల్ అయిపోతున్నాడు, 1-2 daysలోనే చంద్రుడు వెళ్ళిపోతాడు. కనుక అలా వెళ్ళి ట్రావెల్ అయిపోయే సందర్భంలో ఇలాంటి వార్తలు మనకు వినబడతాయే తప్ప పెద్దగా ఎవరు ఆందోళన చెందవద్దు. అలాంటి పరిస్థితులు ఏది ఉండదు. అందరూ చల్లగా ఉండాలి. అమ్మవారి దయ అందరి మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.